క్రైస్తులో ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. మనకు జ్ఞానము కావాలంటే దాన్ని ఉన్న చోటనే వెతకాలి. మరి జ్ఞానము వివేచన ఎక్కడ లభిస్తాయి? అవి దేవుని యొద్ద మాత్రమే మనకు దొరుకుతాయి. జ్ఞానాన్ని మనకు ఇవ్వగలిగేది కేవలం దేవాతి దేవుడు మాత్రమే. మనకు ప్రతి విషయంలోనూ మంచి చెడు అనే 2 ఆప్షన్స్ మన ముందుంటాయి. వాటిని ఎంపిక చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. నీవు మంచిని కోరుకుంటే దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. పరిమితి లేని జ్ఞాన వివేకాలన్నీ ఆయనలో మాత్రమే ఉన్నాయి. మన సొంత ఆలోచనలు, నిర్ణయాలు ఎప్పుడు దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగానే ఉంటాయి. కనుక మనం అన్ని వేళలా అనంత జ్ఞాని అయిన దేవునితో సహవాసం చేయాలి. అప్పుడే మన భావోద్వేగాలు నియంత్రించబడతాయి. తద్వారా మనము ఆయన మార్గంలో నడవగలుగుతాము. కనుక జ్ఞానం సంపాదించుకోవడం కోసం నీవు లోకంలో ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మనము దేవుని జ్ఞానంతో నింపబడి మంచి వివేచన కలిగి జీవించుటలో ఆయన కృప మనకి తోడై ఉండునుగాక.